అయ్యో రికార్డ్ చేయలే. సో చూడండి వచ్చేసి నేను రికార్డ్ చేయలేదు ఇందాక. నేను వర్క్ చేస్తున్నా, మా మామ్ తీసుకొచ్చి నిన్న చీర కొన్నాం, ఆ చీర తీసుకున్నాం అనమాట. అండ్ ఆ చీరలో పేపర్స్ ఉంటాయి కదా, ఇవి ఇచ్చారు. అండ్ రజనీకాంత్ ఇట్స్ వెరీ స్ట్రేంజ్ థింగ్ అనమాట. కూర్చొని వర్క్ చేస్తూనే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా తిరిగిన అనమాట నేను నా బాడీని. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. దిస్ విల్ బి డే 103 or 104 అనుకుంటా. ఓకే, సో 103 and 104 it will be. So yeah, in the process of making Dharmasthala files, we are making a series of videos. ఒక 4-5 వీడియోలు వస్తాయి అనమాట. సో వీ హ్యావ్ డ్రాఫ్టెడ్ ది సెకండ్ కేస్ ఆఫ్ ధర్మస్థల ఫైల్, అనన్య భట్ గురించి. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ వీడియో ఆన్ సమ్ అదర్ గర్ల్స్ అండ్ సమ్ అదర్ పీపుల్. ఎట్లా అంటే వాళ్ళ రిలేటెడ్గా యూట్యూబ్లో ఇంకా వీడియోస్ రానివి, ఓకే, వాళ్ళ గురించి కూడా మనం వీడియో చేయాలి. అండ్ ఇవాళ మా డాడీ గారి యొక్క సంవత్సరికం అనమాట. సో వాట్ వీ డూ ఈస్ వీల్ గో టు ద టెంపుల్కి వెళ్ళి పూజారికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇస్తామన్నమాట. దాన్ని స్వయం పాకం అని అంటాము మేము. సో అది ఇచ్చేసి వస్తే ఇవాళ డే కంప్లీట్ అయిపోతుంది. అంటే మేము చేయాల్సిన కార్యక్రమాలు ఫర్ నౌ టిల్ పెళ్ళి అయ్యేంత వరకు ఇట్లా చేయాలంట. పెళ్ళి అయిన తర్వాత యూ కెన్ డూ, సినిమాలో చేస్తారు కదా, యూ కెన్ డూ దాట్. అట్లా టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మచెస్ ఎవ్రీవన్. వెనకింది అనమాట దిస్ లెగ్ ఐ డోంట్ నో. వెనకడం అంటే ఇట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ థింగ్ అనమాట. కూర్చొని వర్క్ చేస్తూనే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా తిరిగిన అనమాట నేను నా బాడీని, అప్పర్ బాడీని ఇట్లా తిరిగిన. లెగ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్ టక్ మంది. అది ఏంద్రవి అమ్మ, అసలు ఏదో ఇరిగినట్టే. అంటే ఇట్లా మనం ఇట్లా ఈ నకల్స్ బ్రేక్ చేస్తామా, ఆ సౌండ్ వచ్చింది భలేగా. అసలు ఈ అమ్మ గోలా అనుకున్నా. కాలు వాసిపోయింది, అంటే ఇట్స్ నాట్ ఇంట్లో వాళ్ళే, కొంచెం వాసింది. అండ్ హాస్పిటల్కి వెళ్తే చూపించిన అనమాట ఎక్స్రే. మా చెల్లి దగ్గర చూపిస్తే ఎక్స్రే చూసింది. షీ వాజ్ లైక్ ఓకే, మీ సాఫ్ట్వేర్ వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, విటమిన్ డి ట్యాబ్లెట్లు తెచ్చుకోని చెప్పి విటమిన్ డి ట్యాబ్లెట్లు ఇచ్చి సో చిల్లైనా అనమాట. మమ్మీ పూజ చేసుకుంటాను. అండ్ బికాస్ ఆఫ్ దిస్ లైక్ నేను ఇంకా మెడిటేషన్ తప్ప ఇంకేం చేయలేను ఫర్ నౌ. సో లెట్స్ డూ సమ్ మెడిటేషన్. అండ్ చీమలు మస్తు తెలివి మారిపోయినాయి భయ్య. మొత్తం మంచి హనీ మొత్తం పోయింది. సో దిస్ ఈజ్ దట్ హనీ. అండ్ మీరు సరిగ్గా చూస్తే చూడండి. సో మేము ఏం చేస్తామంటే ఇట్లా వాటర్లో గిన్నెని ఇట్లా పెడతాం. సమ్ నైట్ నాకు తెలిసి ఇట్లా గోడ కానుకొని ఉంటుంది. అయిపోయా, మొత్తం ఎక్కేసినాయి. లక్కీలీ హనీ కొంచెమే ఉంది కాబట్టి సెట్ అయిందిలే, కానీ వీ కెన్ త్రో ఇట్ ఆఫ్. బట్ అందుకే పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఈసారి నుంచి. అయిపోయినాయి కదా, హనీ వాటర్ లేవు కదా ఇప్పుడు ఇంట్లో, లేవు, హనీ లేదు, వాటర్ లేదు. సో ఇవాళ టీ అండ్ కాఫీ. పిల్లలందరూ స్కూల్కి పోతున్నారు. సో వీఆర్ రెడీ నౌ అండ్ టు గో టు ద టెంపుల్. అక్కడ సామాన్లన్నీ రెడీ చేసింది మమ్మీ. స్కూటీ తీసుకెళ్దాం బెస్ట్. మా అన్నయ్య గడు కూడా రెడీ అయిపోయాడు. స్కూటీ తీసుకెళ్దాం అంటున్నా. సో అటు పనులు కొని వెళ్ళాలి. ఈ రైన్ సీజన్ కాబట్టి డస్ట్తో ప్రాబ్లం ఉండదు. సో డాండ్రఫ్ డస్ట్ గురించి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. ఎస్, మొన్న బోనాలకి కట్టారు అవన్నీ. మేము బోనాలు చేసుకోం, బతుకమ్మ కూడా చేసుకోం. సో మా పూజలు ఇవన్నీ అయిపోయినాయి. మినీ కూపర్ అన్న, మినీ కూపర్ హియర్ 70 lakhs 1 crore ఉంటుంది. మినీ కూపర్ విత్ ఫోల్డెడ్, ఇది పైనది ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. క్రేజీ. అయిపోయింది పూజ, చలో. ఓకే,
సో కరెంట్లీ వర్కింగ్ రైట్ నౌ అండ్ కొంచెం బ్లర్ అనిపిస్తుందా? ఐ డోంట్ థింక్ సో. ఓ ఈ కిందకి చూడు. ఓకే. సో యాహ్! వర్క్ చేస్తున్నా కొంచెం అండ్ వర్క్ అయ్యాక అండ్ యాహ్! సో వెయిట్. ఐ విల్ టెల్ యూ. మన అయిపోయిందా? మన వెంకట్ అన్‌ఫిల్టర్డ్ అని ఒక పేజ్ ఉంది భయ్యా. ఓకే. సో జస్ట్ టైమ్ పాస్ కోసం చేస్తూ ఉంటా వీడియోస్. అందులో ఒక వీడియో రీసెంట్‌లీ గాట్ ఇఫ్ యూ సీ హియర్ 639 వ్యూస్ వచ్చినాయి. సారీ 639K. ఓకే. 6,00,000 ఓకే. 6,39,000 వ్యూస్ వచ్చినాయి రిగార్డింగ్ 5 స్నాప్ స్టోరీ రిలేటెడ్ వీడియో చేసినా అనమాట. యమ్మ హేట్ బ్రో! మామూలు హేట్ కాదసలు. యాహ్! అండ్ యాహ్! ఈవెన్ దో హేట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఐ మీన్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ ఇట్ ప్రిటీ వెల్. సో, నో ఇష్యూ. నాకొచ్చిన ఇష్యూ ఏంది తెలుసా? చేసేటోళ్ళందరూ పిల్ల బచ్చగాళ్ళు. ఓకే. చదువుకొని ఆర్ ఎల్స్ బిజినెస్ మీద ఫోకస్ కానీ, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీద చేయడం లేదు. మొత్తం ఇట్లా ఇన్‌స్టాగ్రాముల్లో పడి ప్రతి ఒక్కడి కమెంట్ సెక్షన్‌లో బూతులు తిట్టడం. ఇంట్లో పేరెంట్స్ వీళ్ళని బూతులు తిడతారు. వీళ్ళొచ్చి నన్ను, నాలాంటి క్రియేటర్స్‌ని ఎవరైనా వాళ్ళ ఒపీనియన్‌కి నెగెటివ్‌గా ఉంటే గనక బూతులు తిట్టేస్తారు. సో, అందరిని హ్యాపీ చేయలేము ఆబ్వియస్‌లీ. అమ్మాయిలందరూ పాజిటివ్‌గా ఉన్నారు. అమ్మాయిల్లో కూడా కొంతమంది నెగెటివ్ ఉన్నారు. అబ్బాయిల్లో కూడా కొంతమంది పాజిటివ్ ఉన్నారు. కొంతమంది నెగెటివ్‌గా ఉన్నారు. బట్ యాహ్! అండ్ ఆల్సో వాళ్ళు చేయడంలో తప్పు లేదు. కానీ చేసే విధానం, స్పెల్లింగ్ మిస్టేకులు. ఆ! కొంతమంది తెలుగులో టైప్ చేస్తున్నారు. విచ్ ఈస్ గుడ్. సూపర్. నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ దో వాళ్ళు బూతులు తిట్టినా గానీ బానే అనిపించింది. కానీ స్పెల్లింగ్ మిస్టేకులు భయ్యా! స్పెల్లింగ్ మిస్టేకులు వింత వింతగున్నాయి అసలు. సరే పోనీ నాకు పెట్టిన కమెంట్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో అనుకోవచ్చు. బయోలోకెళ్ళి చూస్తే వాళ్ళ బయోలో కూడా స్పెల్లింగ్ మిస్టేకులు. నేర్చుకోండి కొంచెం స్పెల్లింగ్‌లు. ఎవరైనా హేట్ చేసేటోళ్ళు ఉంటే స్పెల్లింగ్‌లు నేర్చుకొని మంచిగా కమెంట్ పెట్టండి. ఓకే. అండ్ ఆల్సో లెర్న్ ఎ థింగ్ కాల్డ్ కన్‌స్ట్రక్టివ్ క్రిటికల్ ఫు థింగ్ కాల్డ్ కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అని ఒక థింగ్ ఉంటది. గూగుల్ చేయండి. ఆర్ ఎల్స్ చాట్‌జీపీటీ చేయండి. ఆర్ ఎల్స్ జెమినై చేయండి. మీకే అర్థమవుతది. ఓకే. ఇట్స్ ఎ ప్రెటీ గుడ్ థింగ్ టు డు. మీకు కూడా బాగా పనికొస్తది. సో యాహ్! కొంచెం వర్క్ చేసేసి అండ్ దెన్ చిల్లేద్దాం. అయ్యో! రికార్డ్ చేయలే. సో చూడండి వచ్చేసి నేను రికార్డ్ చేయలే ఇందాక. ఇగో నేను వర్క్ చేస్తున్నా. మై మామ్ తీసుకొచ్చి నిన్న చీర కొన్నాం. ఆ చీర తీసుకున్నాం అనమాట. అండ్ ఆ చీరలో పేపర్స్ ఉంటాయి కదా! ఇవి ఇచ్చారు. అండ్ రజనీకాంత్, ఫహద్ ఫాసిల్, ఫాఫా క్రేజీ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళవి. నేను చెప్తానే ఉంటాను అప్పుడప్పుడు బయట ఫ్లెక్సీలు కనబడితే కట్ చేసుకొని ఆ బుక్ల కట్టంలో అట్లేసుకోవడం బెటర్ అని ఇట్లనే చెప్తున్నారు. పోస్టర్లు పాపం వాళ్ళు ఇదంతా ప్రొడ్యూసర్ డబ్బులేగా. పబ్లిసిటీ అంటే అతికియాలి, గోడకు అతికేయాల్సిన పోస్టర్లు ఇవి. గోడకు అతికియకుండా. ఓకే. సో నా మన వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ సో ఈ యొక్క రీల్ చూస్తున్నా. ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో మచస్. ఫా మనం పని చేసినప్పుడు మన కాల్స్ వస్తూ ఉంటాయి. సో యా. హలో. వెంకట్ లేడండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఐఎమ్ హ్యావింగ్ రియల్ ఫన్ విత్ ఎడిటింగ్ మచ్చా. సీరియస్లీ గూగుల్ వియో ఈస్ క్రేజీ ఐసే. సి ఐ విల్ షో యూ. చెప్పు పర్లేదు. ఒకటి. సో వెయిట్. సో దిస్ ఈస్ ఎ స్టోరీ అనన్య భట్ రిలేటెడ్ అండ్ సి and if I let me show it to you. This is a video that I generated from VO3. The girl in this photo. Have you seen my daughter? See, crazy kada. And this one, see. Only after 24 hours we can take a complaint. Come back after that. Hey. క్రేజీ భయ్యా అసలు. లిటరలీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఎ లాట్ అండ్ ఇప్పటికే 6 minutes ఎడిట్ చేసేసిన అండ్ ఐ జస్ట్ నీడ్ టు యాడ్ సమ్ వాయిస్ ఎఫెక్ట్స్ అండ్ యా. ఇది చూడు ఒకసారి అమ్మ.
మొత్తం ఏఐ జనరేటెడ్ ఇంక్లూడింగ్ వాయిస్, జనాలు, గినాలు, ఎవ్రీథింగ్. ఇక్కడ చూడు, ఇది కానీ ఏ జనరేటెడ్ అని తెలుస్తుంది. తెలుస్తుంది. అయ్యో, ఇది కూడా కానీ వాల్యూమ్ సౌండ్ అంతా Only after 24 hours we can take a complaint. Come back. క్రేజీ అసలు. ఇక్కడ చూడు, అక్కడ ఫోన్ చేసి ఆంటీ మీ డాటర్ మిస్ అవుతుంది అని చెప్పమన్నా. Auntie, my daughter is missing. మై డాటర్ అదే కదా మయ్యల్లా క్రేజీ. ఫైనలీ ఒక షార్ట్ రీసెంట్లీ వైరల్ అయింది. సీ దిస్ యానిమేషన్. రీలోడ్ చేస్తున్నా అండ్ యూ విల్ సీ దిస్ యానిమేషన్. అద్భుతంగా అనిపిస్తుంది తెలుసా యానిమేషన్ చూస్తుంటే. యా, సో ఫైనల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎడిట్ అండ్ థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ చేసేసాము రైట్ నౌ. లైక్ దిస్ ధర్మస్థల ఫైల్స్ అన్వాద భట్, పిచ్చిన భట్, అది అనన్య భట్ అయితే అన్వాద భట్ అని చదువుతుంది. సో ఈ యొక్క థంబ్నెయిల్ ఎడిటర్తో ఇదే వచ్చిన ప్రాబ్లం అనమాట. ఇట్ డజంట్ నో హౌ టు క్రియేట్ థంబ్నెయిల్. టెక్స్ట్ క్లియర్గా ఉండదు అనమాట. ఐఎమ్ అవుట్ ఆఫ్ క్రెడిట్స్ అంటే ఇంకో అకౌంట్తో లాగిన్ చేసి చేయాలి. బట్ యా, ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. సో ఐ విల్ జస్ట్ అప్లోడ్ ద వీడియో. వేర్ ఆర్ యూ మా అనన్య భట్? బిజినెస్ రీల్స్. సో యా, థంబ్నెయిల్ తీసుకుందాం. సారీ, థంబ్నెయిల్లో ఏం పెడదాము అంటే దిస్ వన్. ఇక ఇక్కడ అసలు అనన్య భట్ మిస్సింగ్ కేస్ ధర్మస్థలి ఫైల్స్. సో అలా చేసి మస్తు ఉంటుంది వీడియో మాత్రం. డూ చెక్ ఇట్ అవుట్. ఓకే, అండ్ give me YouTube thumbnail and the title. It should be high SEO. So yeah, I think that should be fine for today. And chalo machas, tata, bye bye, see you. Mostly chair lo కూర్చుంటున్నా, సస్తానా చైర్లో కూర్చొని. రియల్ స్టోరీ ఫ్రమ్ కర్ణాటక. వావ్, బాగుందిగా. ChatGPT always surprises me, and Google VO is also surprising me a lot.